సిద్ధరామప్ప కొలను శ్రీశైలంలోని అద్భుతమైన వాటర్ ఫాల్స్. అండ్ ఇక్కడ మనకు డివోషన్ ప్లస్ నేచర్ ఒకే దగ్గర చూడొచ్చు. శ్రీశైలంలో ఉన్న సిద్ధరామప్ప కొలనుకు చేరుకోవడం ఎలా, మరి అది ఎక్కడ ఉంది? ఈ సిద్ధరామప్ప కొలను శ్రీశైలం మెయిన్ టెంపుల్కి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో శ్రీశైలం మెయిన్ టెంపుల్ నుంచి నంది సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం వైపు వెళ్లే రూట్లో రైట్ సైడ్లో ఉంటుంది ఈ సిద్ధరామప్ప కొలను. ఈ సిద్ధరామప్ప కొలనుకి మనం ఇట్లా టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఈ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రానికి వెళ్ళే రూట్లో మనకు రైట్ సైడ్లో ఉంటుంది ఈ సిద్ధరామప్ప కొలను. ఇక్కడ మనకు బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం బోర్డు కూడా చూడొచ్చు సిద్ధరామప్ప కొలను. ఈ కనిపిస్తున్న బోర్డు దగ్గరనే మనం ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకోవాలి. ఇట్లా వెహికల్ పార్క్ చేసుకొని వే అయితే కనిపిస్తుందో ఇటు నుంచి అయితే మనం కిందికి దిగి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి. అండ్ వే కూడా చాలా నేరోగా ఉంది. మనం ఇటు నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత ఇదంతా వాటర్ అయితే చూస్తున్నాం కదా, ఇది మొత్తం లోయలాగా ఉంటుంది. సో మనం కిందికి దిగాల్సి ఉంటుంది. ఇక్కడ స్టెప్స్ చూస్తున్నాం కదా, ఈ స్టెప్స్ ద్వారా మనమైతే ఇట్లా నడుచుకుంటూ వెళ్ళి దిగాలి. అండ్ మనం ఇట్లా వెళ్ళే దారిలో కూడా మొత్తం దట్టమైన అడవి అన్నమాట. మొత్తం పెద్ద పెద్ద చెట్లతో మనకు నిండిపోయి ఉంటాయి. అలాగే ఇక్కడ మనం బండల కింద పెద్ద పెద్ద కొండల కింద మనం ఇట్లా ఈ నాగదేవత టెంపుల్స్ కూడా మనం చూడొచ్చు, దర్శించుకోవచ్చు. ఇది లెస్ క్రౌడెడ్ ప్లేస్. చాలా మందికి సిద్ధరామప్ప కొలను గురించి తెలియదు. ఇక్కడ శ్రీశైలం దగ్గరలో ఉన్న ఈ అడవిలో ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఉందని చెప్పి అండ్ చూస్తున్నాం కదా, ఇక్కడ ఈ స్టెప్స్ ఏదైతే ఉన్నాయో అంతా మొత్తం కూడా వాటర్తో అంతా నిండిపోయింది. అండ్ ఇక్కడ వే అయితే కరెక్ట్ లేదు, జారుతుంది అనమాట. మనకి వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళాలి. అండ్ ఇక్కడ మనకు మధ్యలో స్టెప్స్ దిగిన తర్వాత ఇట్లా ఈ వాటర్ ఫాల్కి ముందు ఇవన్నీ అయితే మనకు ఒక చెట్ల నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. శ్రీశైలం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి పవిత్ర క్షేత్రం. అయితే ఈ దివ్య క్షేత్రంలో ఆలయంతో పాటు తప్పకుండా సందర్శించాల్సిన ప్రశాంతమైన ప్రదేశాల్లో ఈ సిద్ధరామప్ప కొలను ఒకటి. చూస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో, చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఇది వెరీ లెస్ క్రౌడెడ్ ప్లేస్, చాలా మందికి తెలియదు కానీ అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూస్తున్నారు కదా, వాటర్ కూడా ఎక్కువ ఉంది. మహారాష్ట్రకి చెందిన 12 ఏళ్ల బాలుడు సిద్ధరామప్ప శ్రీశైల దర్శనానికి వచ్చి స్వామివారు ప్రత్యక్షంగా కనపడకపోవడంతో స్వామివారిని చూడాలనే కోరికతో ఇక్కడ ప్రదేశంలో తను తపస్సు చేసిండంట. స్వామివారు ఎంతటికీ ప్రత్యక్షం కాకపోవడంతో తను నిరాశ చెంది ఈ యొక్క కొలను దగ్గర వచ్చి దూకి చనిపోవడానికి ప్రయత్నించినప్పుడు స్వామివారు ప్రత్యక్షమై తనను కాపాడినందుకు ఈ కొలను, ఈ యొక్క వాటర్ ఫాల్ పేరు సిద్ధరామప్ప అని వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. మీరు శ్రీశైలానికి వెళ్తే మల్లన్న దర్శనంతో పాటు సిద్ధరామప్ప కొలను కూడా తప్పకుండా సందర్శించండి. భక్తి, చరిత్ర, ప్రకృతి మూడింటిని ఒకే చోట ఆస్వాదించే అరుదైన ప్రదేశం ఈ సిద్ధరామప్ప కొలను.